మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 1 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిజ సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృప సమృద్ధి కలుగును గాక. గడిచిన మాసమంతా కృపలో దేవుడు కాచి కాపాడు. ఈరోజు మరొక నూతన మాసం ప్రవేశపెట్టారు. ఈ మాసమంతట్లో దేవుని సన్నిధి, కృపా కాపుదల, దీవెన మనందరిపై సమృద్ధిగా మెండుగా ఉండునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, యోబు యథార్థతను కలిగి ఉన్నాడు. యోబు గ్రంథం 27వ అధ్యాయము 5-6 వచనాలు అంటాడు, మరణం ఒగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. చూడండి, యోబు ఏ రీతిగా నీతిని యథార్థతను పట్టుకుని దేవునికి ఇష్టంగా జీవించాలని ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడు. ఆ మేరకే అడుగులు వేశాడు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానన్నాడు. పాపానికి లొంగలేదు, లోకం వైపు తిరగలేదు. శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, అవమానాలు, నిందలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి దూరం కాలేదు. గట్టిగా పట్టుకున్నాడు దేవుడిని, యథార్థతను, నీతిని గట్టిగా పట్టుకున్నాడు. అంతే, దేవుడు రెండింతలుగా దేవుడు యోబుకి మేలు చేశాడు. అద్భుత రీతిలో అతని క్షేమస్థితి మరలా వచ్చింది. యథార్థంగా పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఆశీర్వదపడాల్సిందే. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం పురప్రాత్రి భోజన హోలీ కమ్యూనియన్ యథార్థతను, నీతిని కలిగి జీవిస్తున్నావా? నా హృదయం నా మీద నేరస్థాపన చేయదనేది మంచి మనసాక్షి కలిగి యోబు జీవించాడు. అందుకని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. నీతిమంతులు భూమిని సంతరించుకుంటాడని రాయబడింది. నీతిమంతులు ఏ సమస్యకు భయపడరు, శత్రువుకు భయపడరు. నీతి మరణం నుంచి తప్పించడం. నీతి వల్ల నిత్యము నిమ్మనము, సమాధానము, నిబ్బరము కలుగు అన్నాడు దేవుడు. నీతిగా యథార్థ పరిశుభ్రంగా జీవిస్తున్నావు. ఒకళ్ళు పడిపోయావా, తిరిగి లేవనెత్తబట్టడానికి దేవుని ఆత్మకు చోటు, దేవుడిని లేవనెత్తాడు, భ్రష్టత్వాన్ని విడిపిస్తాడు. కనుక మనం సరిదిద్దుకుని సరి చేసుకుని ప్రభురాత్రి భోజన పాల్గొని పొందాం, దైవ దీవెనను పొందాం. బలమైన వాక్య సందేశాలు ఈ సండే వినబోతున్నాం. వేలాది తల్లిరండి, దైవ దీవెన పొందుదాం. నా శరీరం తిన్న రక్తం తాగితే నిత్య జీవానికి వారసులు ఉన్న దేవుడు. చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఖాళీ ఉంటే వస్తారైతే రారు. అలాంటి పని ఎప్పుడు చేయకు. ఇంట్లో ఉంటున్నాను, లైవ్ చూస్తున్నానన్నా అలాంటి కాకమ్మ కౌరులు చెప్పకు. దేవుని సన్నిధికి రా, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని యొక్క వాక్యం వినాలి. ముందు మనం ఇప్పటి నుంచి సరిదిద్దుకొని సరి చేసుకుందాం. మన పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుడు కృపా కనికలను దేవుడు అద్భుత రీతిలో ఆశీర్దిస్తాడు, నేను హెచ్చిస్తాడు. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరు ఈ ప్రార్థనలోకి వేస్తున్నారో కృప చూపించండి. గడిచిన మాసం అంతా కాచా. ఈరోజు మరొక నూతన మాసం ఆగస్టు మంత్లో మనం ప్రవేశపెట్టాం. నాయనా, ఈ మాసము మొదటి దినం మొదలుకొని చివరి వరకు నీ కృపా కాపుదల కనుదృష్టి మాపై, ఈ సంఘంపై ఉంచండి. నూతన కార్యాలు జరిగించండి. నీతిగా యథార్థ పరిశుభ్రంగా జీవించాలి. ఎవరు పడిపోయారు, ఎవరు తొట్టిల్లారో ప్రతి ఒక్క సరిదిగా సరి చేసుకొని మన సాక్షి సెటరేట్ చేసుకోవాలి. ప్రతి బలహీనత నుంచి విడిపించండి, ప్రతి అవిధతను విడిపించండి. పాపం మీద జయ జీవితాన్ని ఇవ్వండి. చీకటికి లైపరచండి. వచ్చే ఆదివారం నాయన హోలీ కమ్యూనియన్ సిద్ధపడి నాయన ప్రభురాత్రి పోయిన పాలు పొందాలా, నీ రాకడికి మేము సిద్ధపడాలా. ఆ మేర కృప చూపించండి. నీ కృప గల గొప్ప కార్యాలు చేయండి. ప్రతి సాతానిక క్రియలు లైపరచండి. నీ కృప అక్షేమం ప్రతి ఒక్కరిపై ఉంచండి. ఎవరికి నాయన అనారోగ్యం ఉన్నారో అని స్వస్థపరచండి. ప్రతి అనారోగ్యాన్ని గర్జిస్తున్నాను. యోబు అనారోగ్యం పాలైన మీరు స్వస్థపరిచి పూర్వపు స్థితిని మరలా ఇచ్చేసావు. అలా ఆరోగ్యాన్ని ఇవ్వండి. హాస్పిటల్ అయిన వాళ్ళు కానీ, మడకన వ్యాధులతో బాధపడిన స్వస్థపరచండి. యాక్సిడెంట్ అయిన స్వస్థపరచండి. ఇన్ఫెక్షన్ అయిన స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. అయ్యా, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, మంచి బిజినెస్లు ఇవ్వండి, ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి. అయ్యా, కుటుంబాల్లో సమాధానం, నెమ్మదినివ్వండి. అయినా ఎవరి కుటుంబాల్లో నెమ్మది లేదు, నెమ్మదినివ్వండి. చీకటిని గద్దిస్తూ మీరు గద్దించండి. త్రాగుడు వ్యసనాన్ని విడిపించండి. చీకటాత్మలు అయిపరచండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం దయచేయండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీ క్షేమాన్ని, సుఖప్రసాలు ఇవ్వండి. పెళ్లి కాలను పెళ్ళి అవ్వాలా, అన్ని విషయాల్లో క్షేమాన్ని నడిపించండి. యేసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, విష్ యూ హ్యాపీ యానివర్సరీ. ఫ్రెండ్స్, రేపటి దాని ముందు సాటర్డే స్పాన్సర్ మీట్ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. మొదటి వారం రండి. చీకటి ముందు లోకాన్ని సువార్త నింపుదాం. దేవుని పరిచయం సహకరిద్దాం. దేవుడు మనం దీవిస్తాడు. అనేకులు వచ్చి నన్ను కలిసి ప్రేయర్ చేయించుకున్నారు. అద్భుతాలు, స్వస్థతలు, మిరాకిల్ చూస్తున్నారు. మీరు వచ్చి ఎందుకు మేలు పొందకూడదు? ఒకవేళ ఫంక్షన్ హాల్ రెంట్ కోసం పే చేయాలనుకుంటున్నారా? రండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.